కానీ ఒకటే హామీ ఇస్తున్నాం, మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ రోజు వీరోచితంగా ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం, కానీ నిలబెట్టిన అభ్యర్థుల్ని 93% గెలిపించారంటే ఇది మీరు చూపించిన అభిమానం. ఓట్లు కూడా మామూలుగా వేయలేదు, 57% ఓట్లు గుద్దారు మీరంతా కలిసి. మేమెంత చేసినా అది తక్కువే అవుతుంది. కానీ ఇది ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం అని మరొక్కసారి చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే సమస్యలను కూడా నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. నేనే అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 14 సంవత్సరాలు అప్పుడున్నాను, ఇప్పుడు పూర్తి చేస్తే 19 సంవత్సరాలు అవుతుంది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఎవరు బ్రేక్ చేసే పరిస్థితిలో కూడా లేరు. కానీ మీరు ఒక్క విషయం చూస్తే ఏ నాయకుడు చేయనంత విధ్వంసం జరిగింది. పరిపాలన అంటే 1-2 ఒక మనిషి అసమర్థుడున్నా అవినీతిపరుడున్నా కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఇన్ని సమస్యలు సృష్టించి మన జీవితాలను అంధకారం నెట్టే పరిస్థితి వస్తారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క వ్యవస్థలను విధ్వంసం చేయడం, పరిపాలనలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం, అన్నీ కలిపి ఈరోజు అనేక సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి బయట వస్తున్నాను. బయట వచ్చినప్పుడు మీరందరూ కాగితాలు ఇస్తున్నారు. ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మీరు చూస్తే 1,57,481 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి, అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. 1-2 కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే. ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం 8,366 వచ్చాయి. అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే 8,227 వచ్చాయి. ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన, వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు.